చేతను తెచ్చే. ఇప్పుడు మనం ఆధ్యాత్మికంగా చూద్దాం, అంటే ధ్యానపరంగా చూద్దాం. ఇప్పుడు ధ్యానం గురించి ఏం చెప్పాలండి అని అడిగారు అనుకోండి, మనకేం తెలియపోయినా పర్లా, 3 చెప్పండి. కట్టే, కొట్టే, తెచ్చే. ఏం కట్టేయాలి? శరీరాన్ని కట్టేయాలి. అంటే కాళ్ళు, చేతులు, కళ్ళు ఇవన్నీ శరీరాన్ని కట్టేయాలి. ఎవరిని కొట్టాలి? మనసును కొట్టాలి. ఎవరిని తెచ్చుకోవాలి? శక్తిని తెచ్చుకోవాలి. సీత అంటే శక్తినే కదా, అంతేనా? అంటే కట్టే, కొట్టే, తెచ్చే. ఏం కట్టాలి ఇప్పుడు? శరీరాన్ని కట్టే. ఎవరిని కొట్టాలి? మనసుని కొట్టే. ఎవరిని తెచ్చుకోవాలి? శక్తిని తెచ్చాలి. ఇదొక కాన్సెప్ట్. ఇంకొక కాన్సెప్ట్ చూద్దాం. రామాయణం అనేది స్టోరీ నేను మీకు క్లుప్తంగా చెప్తా, దాని వెనకాల ఉన్న అంతరార్థం మీ చేత చెప్పేస్తా తర్వాత. రామాయణం ఏంటి స్టోరీ? రాముడు, సీత కలిసి ఉన్నారు, హ్యాపీ. ఎవరు వచ్చారు? రావణాసుడు వచ్చాడు, సీతను తీసుకెళ్ళిపోయారు. ఇప్పుడు రాముడు జాడ కనుక్కోవాలి. ఎవరి ద్వారా జాడ కనుక్కున్నారు? హనుమంతుని ద్వారా జాడ కనుక్కున్నారు. యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఇమ్మీడియట్గా చంపలేకపోయారు. ఎవరు సహాయం తీసుకున్నారు? ఫైనల్గా విభీషణుడి సహాయం తీసుకున్నాడు, అంతే కదా. విభీషణుడి సహాయం తీసుకొని రావణాసుడిని జయించాడు. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? సీత రాముడి దగ్గరికి వచ్చింది. పట్టాభిషేకం జరిగిందా లేదా? హ్యాపీనా కదా? హ్యాపీ. ఇది క్లుప్తంగా స్టోరీ, ఓకేనా? ఈ స్టోరీలో క్యారెక్టర్స్ ఎవరు? రాముడు, సీత, 5 మనం చెప్పుకున్న క్యారెక్టర్స్. ఈ 5 మనలో కూడా ఉన్నాయంట. ఇందాక స్టోరీ ఎవరిది? రాముడిది. అందువల్ల ఆ స్టోరీ పేరేంటి? రామాయణం. ఇప్పుడు ఈ స్టోరీ అందరిలోనూ ఉన్నాయి. ఈ 5 మీలోనూ ఉంది, నాలోనూ ఉంది, ఆమెలోనూ ఉంది, ఆయనలోనూ ఉంది. ఈ స్టోరీ పేరేంటి? ఆత్మాయణం. మేడం చప్పట్లు కొట్టండి ఒకసారి. 5 క్యారెక్టర్స్ చెప్పా కదా, 5 క్యారెక్టర్స్కి అంతరార్థాలు చూద్దాం. రాముడు ఈజ్ ఈక్వల్ టు ఎవరు? చెప్పండి, ఎవరో చెప్పారు. రాముడు ఈజ్ ఈక్వల్ టు ఆత్మ, అంతే కదా. అది రాముడి స్టోరీ, ఇది ఆత్మ స్టోరీ, ఓకే. అక్కడ రాముడి హీరో, ఇక్కడ మనకు ఆత్మ స్టోరీ. ఈ స్టోరీలో హీరో ఆత్మ. రాముడు ఈజ్ ఈక్వల్ టు సీత ఈజ్ ఈక్వల్ టు శక్తి. మేడం చప్పట్లు కొట్టండి. ఇంత మనం చెప్పుకున్నాం కదా, సీత అంటే శక్తి స్వరూపిణి, శక్తి. ఇంకెవరున్నారు క్యారెక్టర్స్? రావణాసుడు. ఆయన ఎవరికి ఇద్దాం? ఎవరు? కరెక్టే, మేడం చెప్పింది ఎగ్జాక్ట్ వర్డ్, మనసు. మేడం చప్పట్లు కొట్టండి, ఓకే. రావణాసుడు ఈజ్ ఈక్వల్ టు మనస్సు. అంటే ఒక్క తలకాయకే ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి మనకి, ఆయనకి ఎన్ని తలకాయలు అంటే ఇంకెక్కువ ఆలోచనలు వస్తాయని, ఓకేనా. రావణాసుడు ఈజ్ ఈక్వల్ టు మనస్సు. ఇంకెవరున్నారు క్యారెక్టర్స్? విభీషణుడు, హనుమంతుడు. హనుమంతుడిని ఎవరికి ఇద్దాం? ఆయన ఎవరు? వాయుపుత్రుడు అంటారు. వాయుపుత్రుడు అంటే శ్వాస మీద ధ్యాస. ఇది 4వది. లాస్ట్ ఎవరు? విభీషణుడు. ఆయన ఎవరికి ఇద్దాం? విభీషణుడు క్యారెక్టర్ ఏంటి మేడం? చెప్పండి ఏంటి? అదే చెప్పండి. మీలో ఉండి మంచి చెడు చెప్పేది ఎవరు? మీలో బుద్ధి, ఓకేనా. విభీషణుడు ఈజ్ ఈక్వల్ టు బుద్ధి. ఈ 5 క్యారెక్టర్స్ ముందు పేర్లు చెప్పండి. రాముడు ఈజ్ ఈక్వల్ టు ఎవరన్నా? సీత ఈజ్ ఈక్వల్ టు రావణాసుడు ఈజ్ ఈక్వల్ టు హనుమంతుడు ఈజ్ ఈక్వల్ టు శ్వాస మీద ధ్యాస. నెక్స్ట్ విభీషణుడు ఈజ్ ఈక్వల్ టు బుద్ధి. నేను ఇప్పుడు ఏ స్టోరీ చెప్తా? రామాయణం. ఇప్పుడు మీరేం చెప్పాలి? ఆత్మాయణం చెప్పాలి. నేను అవును అడిగితే అది చెప్పాలి. రాముడు, సీత కలిసి ఉన్నారు, హ్యాపీ. అంటే ఏంటి అంతరార్థం? ఆత్మ, శక్తి కలిసి ఉంది, హ్యాపీ. మీరు ఒక ఆత్మ, మీలో శక్తి ఉంది, కలిసి ఉంటే హ్యాపీ. మేడం చప్పట్లు కొట్టండి.
రావణాసుడు వచ్చాడు, సైతం తీసుకెళ్ళిపోయాడు. చెప్పండి, ట్రై చేయండి. రావణాసుడు వచ్చి సైతం తీసుకెళ్ళిపోయాడు, మనసు వచ్చి శక్తిని తీసుకెళ్ళిపోయింది. మేడం చెప్పట్లు కొట్టండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? జాడ కనుక్కోవాలి. ఎవరి ద్వారా జాడ కనుక్కుంటున్నాం? హనుమంతుడు శ్వాస మీద ధ్యాస పెడితే ఎక్కడ తీసుకెళ్తున్నాడు? ఆత్మ దగ్గర తీసుకెళ్ళట్లా, శక్తి దగ్గర తీసుకెళ్తున్నాడు. అప్పుడే శక్తి వచ్చిందా? రాలా. ఇప్పుడు ఏం చేయాలి? యుద్ధం చేయాలి. రాముడు ఏం చేశాడు? రావణాసుడు ఒక తలకాయ కొట్టాడు బాణంతో, మళ్ళీ వచ్చింది. మళ్ళీ కొట్టాడు, మళ్ళీ వచ్చింది. అంటే ఏంటి చెప్పండి? ఆలోచనలు ఎన్ని కట్ చేసినా మళ్ళీ వస్తూనే ఉన్నాయి. సారి చెప్పట్లు కొట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? బుద్ధి లోపల చెప్తూ ఉంటుంది మనకి. రోజు 2:30 to 4:30 క్లాస్ అని బుద్ధి చెప్తూ ఉంటుంది. మనసు ఏం చెప్పిద్ది? ఈరోజు పడుకుందాంలే అనుకునిద్ది. ఇప్పుడు మనసు మాట వినాలా, బుద్ధి మాట వినాలా? ఎప్పుడైతే మీరు బుద్ధి మాట విన్నారో ఎవరిని చేయిస్తున్నారు? అక్కడ రాముడు విభీషణుడి మాట విని రావణాసుని సంహరించాడు. అంటే ఏంటి? ఆత్మ ఎవరి మాట వినాలి? బుద్ధి మాట విని మనసును జయించాలి. అంతేనా? కరెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి? రావణాసుడు జయించిన తర్వాత సీత రాముడి దగ్గరికి వచ్చింది, హ్యాపీ. అంటే ఏంటి అంతరార్థం? ఎప్పుడైతే మీరు ఎవరిని జయించాలి? ఇప్పుడు మనసును జయించాలి. మనసును జయిస్తే ఎవరెవరి దగ్గరికి వస్తున్నారు? శక్తి ఆత్మ దగ్గరికి వస్తుంది. హ్యాపీనా కదా? స్టోరీ అయిపోయింది. ఇప్పుడు ఆత్మ అనే స్టోరీ అర్థమైందా? ప్రతి ఒక్కళ్ళు ఆత్మ పదార్థాలే, మీలో శక్తి ఉంటుంది. తర్వాత ఏం చేస్తారు? ఆలోచనల వల్ల శక్తిని కోల్పోతున్నాం. అంటే మనసు వచ్చింది, ఒక ఆలోచన వచ్చింది, ఇవాళ టమాటా చేద్దాం, వంకాయ చేద్దాం, 10 సార్లు ఆలోచించాం. ఓపిక అయిపోద్దా లేదా? అయిపోయింది. అంటే మనసు వచ్చి శక్తిని తీసుకెళ్ళిపోయింది. అప్పుడు ఏం చేయాలి మనం? సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు శ్వాసని ఎప్పుడైతే గమనించారో ఏమవుతుంది? శక్తి దాకా వెళ్తున్నారు కానీ రావట్లా. గేమ్ ఇక్కడ నుండి మీరే చేసుకోవాలి. అంటే మనసు బుద్ధి రెండు గేమ్ ఆడుతూ ఉంటాయి. ఇది చెప్తూ ఉంటుంది, ఇది చెప్తూ ఉంటుంది. ఎవరి మాట వినాలనేది వాళ్ళ మాట వింటే, అంటే విభీషణుడి మాట ఎప్పుడైతే విన్నారో, రావణాసురుని అయితే జయించారో, ఇక్కడ కూడా మీరు బుద్ధి మాట విని మనసును జయిస్తే ఎవరు వస్తున్నారు? సీత రాముడి దగ్గరికి వస్తుంది. అంటే శక్తి ఆత్మకు వస్తుంది. ఇప్పుడు ఆపినా కదా? ఇదే ఆత్మైన స్టోరీ. ఓకేనా? ఓకే. ఇప్పుడు మనం ఇంకో కాన్సెప్ట్ చెప్పుకుందాం. అంటే ఇప్పటికి ఎన్ని చెప్పుకున్నాం కాన్సెప్ట్లు అయితే? ఫస్ట్ కాన్సెప్ట్ పేరేంటి? అది పంచభూతాలు అనేది సబ్జెక్టు. కాన్సెప్ట్ ఏంటంటే చాట జల్లెడ, అంటే ఆధ్యాత్మికత. రెండో కాన్సెప్ట్ ఏంటి? 3 మొక్కలు. 3 మొక్కలు చెప్పా, కట్టే కొట్టే తెచ్చే. మూడో కాన్సెప్ట్ రామాయణం, ఆత్మాయణం. ఓకేనా? 4వ కాన్సెప్ట్ చూద్దాం. ఇప్పుడు మనం దశావతారాలు అంటారు కదా, అవతారాలకు సంబంధించి ఏం నేర్చుకోవాలనేది క్లుప్తంగా చూద్దాం. ఎన్ని అవతారాలు మొత్తం? వాటి పేర్లేంటి? మత్స్యము, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్కి. ఓకేనా? ఈ 10 అవతారాల నుండి మనం అంతరార్థాలు చూద్దాం. ఫస్ట్ అవతారం పేరు ఏం చెప్పా? మత్స్యము. మత్స్యం అంటే ఏంటి? చేప ఏం చేస్తుంటుంది? ఈదుతూ ఉంటుంది. అలాగే మనం ఏదాలా వద్దాం? ఎక్కడ ఏదాలి? సంసారంలో ఏదాలి. కష్టాలు వచ్చినాయని చెప్పి ఆత్మహత్య చేసుకుంటారా? లేకపోతే పోయేదాకా ఈదుతూ ఉండాలి సంసారంలో? అదే మత్స్య అవతారం మనకు చెప్తుంది. అర్థమైంది ఇప్పుడు మీకు? ఓకే, ఇది ఫస్ట్ అవతారం. రెండో అవతారం ఏంటి? కూర్మ అంటే ఏంటి?
దాని నుండి ఏం నేర్చుకోవచ్చు మనం? తాబేలు నుండి ఏం నేర్చుకోవచ్చు? ఇంకా అది కరెక్టే. ఇంకా నిదానంగా కరెక్టే. ఇంకా సార్ అది కరెక్టే. నెక్స్ట్ అంటే నాకు వచ్చే ఆన్సర్ వరకు నేను అడుగుతున్నా. నా కాన్సెప్ట్కి సింక్ అయ్యే ఆన్సర్ రావాలి. కరెక్ట్. మేడంకి ఇప్పుడు చప్పట్లు కొట్టద్ది. అంటే అవసరమైనప్పుడు తన కాళ్ళు చేతులు తల అన్నీ బయటికి పెట్టి నడుస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం ఏం చేయాలి? దాని నుండి అవసరమైనప్పుడు మన కాళ్ళు చేతులు కళ్ళు అన్నీ వాడుకోవాలా వద్దా? వాడుకోవాలి. పనేం లేదు. ఏం చేయాలి ఇప్పుడు మనం? అన్నిటినీ కట్టేసి ధ్యానం చేయాలి. మేడం చెప్పండి కొట్టండి. ఓకేనా? ఇది ఏ అవతారం? కూర్మ అవతారం. మూడో అవతారం ఏంటి? వరాహం. అదేం మోస్తూ ఉంటుంది? భూమిని మోస్తూ ఉంటుంది. మనం ఏం మోయాలి? అంతే కదా. మీ మనవడికి ఆకలేస్తుంటే నేను ధ్యానం చేసుకుంటా అంటారా? అన్నం పెడతారా? అంటే మీ మీద ఏదైతే బరువు బాధ్యతలు ఉన్నాయో అవన్నీ నిర్వర్తించాల్సిందే. ఇది అవతారం వరాహ అవతారం. మనకి అది మెసేజ్ చేస్తుంది. అంటే ప్రతిదీ ఏంటంటే అవతారం నుండి ఏం నేర్చుకోవాలనేది చెప్తున్నా. తర్వాత మిమ్మల్ని అడుగుతా ఏమేమి చెప్పాను అనేది. ఓకే ఓకే. వరాహ అవతారం అయిపోయింది. నాలుగోది ఏంటి? నరసింహ అవతారం. ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు? ఏం చేశారు ఆయన? చీల్చి చెండాడాడు. ఏం చీల్చి చెండాడాడు? అంతే కదా. ఇప్పుడు మనం ఏం చీల్చి చెండాడాలి? మనలో ఉన్న చెడు ఆలోచనలు. కరెక్ట్. ఇంకా ఒక మాటలో చెప్పంటే అజ్ఞానాన్ని, ఏదైతే కరెక్ట్ కాదని మీరు అనుకున్నారో దాన్ని చీల్చి చెండాడడం, దాన్ని పక్కన పెట్టేయాలి అని. ఓకేనా? ఇది ఏ అవతారం? నరసింహ అవతారం. తర్వాత అవతారం ఏంటి? వామన అవతారం. వామన స్టోరీ ఏంటి? ఏంటా మూడు? మూడోది బలి చక్రవర్తి. ఓకేనా? ఇప్పుడు మనం 3 వేయాలి అడుగులు. ఫస్ట్ అడుగు ఎక్కడ వేయాలి మనం? అడుగు అంటే ఏంటంటే ఒక మన జీవితంలో ఎలా ఉండాలి అనేది ఒక స్టెప్పు భౌతికంగా ఉండాలి. మనం ఉండాలా వద్దా? మీరు ఇంట్లో పనులు చేసుకోవాలి, ఆయన ఆఫీస్లో పని చేసుకోవాలి, రైతేమో పొలంలో పని చేసుకోవాలి. ఆ విధంగా ఏదైతే భౌతికంగా వాళ్ళ డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ పర్ఫామ్ చేయాలి. ఇదే అవతారం వామన అవతారంలో ఫస్ట్ది. సెకండ్ది ఏంటి? అడుగు ఆకాశం. అంటే మనం ఎక్కడ అర్థం? ఆకాశం అంటే ఒకటేమో భౌతికంగా, రెండోది ఎక్కడ వేయాలి? కరెక్ట్. మేడం చప్పట్లు కొట్టండి. ఆధ్యాత్మికంగా. ఏంటి ఆధ్యాత్మికంగా అంటే? అంటే మీరు ధ్యానం చేసినా ఆధ్యాత్మికమే, ధ్యాన ప్రచారం చేసినా ఆధ్యాత్మికమే, సజ్జన సాంగత్యం చేసినా ఆధ్యాత్మికమే, స్వాధ్యాయం చేసినా ఆధ్యాత్మికమే, సహకార ప్రచారం చేసినా ఆధ్యాత్మికమే. అర్థమైందా? ఒక అడుగు ఆధ్యాత్మికంగా ఉండాలి. ఒక గంట మీరు ఇక్కడ వస్తున్నారు, ఇది భౌతికమా ఆధ్యాత్మికమా? ఒక గంట మెడిటేషన్ చేస్తున్నారు, ఇంకో గంట ఏమో సజ్జన సాంగత్యం చేస్తున్నారు. అంటే ఈ 2 గంటలు మీరు దేంట్లో ఉన్నట్టు? ఆధ్యాత్మిక. అంటే ఒక అడుగు భౌతికంగా ఉన్నారు, ఒక అడుగు ఆధ్యాత్మికంగా ఉన్నారు. 3వ అడుగు ఏంటి? బలి చక్రవర్తి మీరు చేశారు. ఇప్పుడు మనం ఏమివ్వాలి? బలి. కరెక్ట్. అజ్ఞానం. ఇంకొద్దిగా లోపలికి వెళ్ళి చెప్పండి. చెప్తా వినండి. మనం భౌతికంగా ఎదుగుతున్నా ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నా మనలో ఒకటి వచ్చేసిద్ది. అంటే ఏంటి అది? గర్వం. అదే అహంకారం అంటారు. ఆ అహంకారాన్ని బలివ్వాలి మనం. ఓకేనా? నేనే గొప్ప అని ఏదైతే ఉందో దాన్ని భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ బలివ్వాలి. అంతేగాని ఫిజికల్గా కాదు బలివ్వాల్సింది, మనలో ఉన్న ఆ చెడు క్వాలిటీని బలివ్వండి అని చెప్తున్నారు. ఓకేనా? వామన అవతారం అయిపోయిందా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? 3 అడుగులు అర్థమైందా? ఎక్కడెక్కడ వేయాలి ఇప్పుడు? 3 భౌతికం, ఆధ్యాత్మికం, మనలో అహంకారం వస్తే అహంకారాన్ని తీసేయాలి. ఓకే, ఇది అయిపోయింది. వామన తర్వాత ఏంటి? ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు? ఏంటి మేడం? జనరల్గా గుడ్ క్వాలిటీస్ అన్నీ వచ్చేస్తాయి.
వాటిని ఇంకొద్దిగా డీప్గా వెళ్తే కనుక ఆయన ధర్మయుతంగా పరిపాలించడం. అంటే వేరే వాళ్ళని పరిపాలించాలి అంటే మనం పర్ఫెక్షన్గా ఉంటేనే మనం పరిపాలించగలుగుతాం. మనం నాలో ఆత్మజ్ఞానం లేదనుకోండి, ఇంకా 1000 కోట్లు 1,00,000 కోట్లు కావాలని కోరుకుంటా. నాలో ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందనుకోండి, ఏమనుకుంటా, సార్ తినటానికి ఉండటానికి నా ఫ్యామిలీ, తర్వాత ఫ్యూచర్ ఒక జనరేషన్ వరకు కొద్దిగా మినిమంగా ఏర్పరచుకుంటే చాలని, అంతవరకే మనం ఏర్పరచుకుంటాం. కానీ ఇంకా ఇంకా తినేద్దాం, ఇంకొద్దిగా అజ్ఞానంతో ఇంకా దోచేద్దాం ఉండదు కదా. అదే ఆత్మజ్ఞాని లేనివాడికి. ఆత్మజ్ఞాని లేనివాడు అనుకోండి పరిపాలించేది అన్యాయంగానే ఉంటుంది. ఆత్మజ్ఞానుడు పరిపాలిస్తున్నాడు అనుకోండి, ఇప్పటివరకు మనకి రామరాజ్యం అన్నారు. ఎందుకని అన్నారు రామరాజ్యం అని? అంటే ఆయన ధర్మయుతంగా పరిపాలించాడు అని. మనం కూడా అలాగే, మనము ఎవరిని ఎన్నుకున్నా సరే ఒక శాఖాన్ని కానివ్వండి, ఒక ఆత్మజ్ఞాన్ని కానీ ఎన్నుకుంటే ఇంకా బాగుంటుంది, మనం హ్యాపీ లివింగ్లో ఉంటామని అర్థం. ఓకే, ఇది రామ అవతారం. నెక్స్ట్ అవతారం ఏంటి? మధ్యలో పరశురామ ఉంది, మర్చిపోయాను యాక్చువల్గా. పరశురామ తర్వాత రామ వచ్చింది. ఓకే, పరశురామ నుండి ఏం నేర్చుకోవచ్చు? ఆయన నుండి పట్టిన పట్టు వదలడు. మనం పట్టు పట్టాం. ఏం పట్టు పట్టాం? అంతే కదా. ఈ ధ్యానం అనేది మీరు ఎప్పుడైతే చేస్తున్నారో అందరి నుండి వ్యతిరేకత రావచ్చు. మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అనొచ్చు, ఎందుకమ్మా కళ్ళు మూసుకుని కూర్చుంటే టైం వేస్టు అని అనొచ్చు. అయినా మీరు పట్టిన పట్టు వదలాలా వద్దా? వదలకుండా ఉండటమే పరశురామ అవతారం. ఓకే, తర్వాత అవతారం ఏంటి? ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు? ఆయనకి పుట్టినప్పటి నుండి కష్టాలు ఉన్నాయా లేవా? పోయేదాకా ఉన్నాయా లేవా? ఎప్పుడైనా బాధపడ్డాడు ఆయన? ఎప్పుడైనా ఏడవడం చూసారా అండి? అలాగే మనం పుట్టినప్పటి నుండి పోయేదాకా ఎన్ని కష్టాలు ఉన్నా సరే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోండి, ఆనందంగా తీసుకోండి అని కృష్ణ అవతారం చెప్తుంది మనకి. అర్థమైందా? అలాగే ఇంకా డీప్గా వెళ్ళాలంటే ఆయన అందించిన భగవద్గీత ఇంతవరకు ఎవరైనా దాన్ని దాటగలిగారా? అంటే అంత హయ్యర్ నాలెడ్జ్ ఉన్న సబ్జెక్టు ఆయన అందించారు. అర్థమైనప్పుడు మీకు అంటే ఆయన నుండి ఏం నేర్చుకోవాలంటే సింపుల్గా చాలా ఉంటాయి. సమస్థితి, ఆనందం, ప్రేమయుతంగా ఉండటం, ఎవరిని అక్కడ ఉంచాలో అక్కడ ఉంచడం. చేసాడా లేదా? దుష్టుల్ని శిక్షిస్తున్నాడు, శిష్టుల్ని రక్షిస్తున్నాడు. అంటే ఎక్కడ ఏం చేయాలో అది చేశాడు. మనం కూడా ఎవరితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంచాలి, ఎవరిని దూరంగా ఉంచాలో వాళ్ళని ఉంచాలి. అంటే అవన్నీ నేర్చుకోవడం మనం ప్రతి అవతారం నుండి అలా నేర్చుకోవాలనేది ఒక చిన్న కాన్సెప్ట్ రూపంలో చెప్పుకుంటున్నాం మనం. కృష్ణ అవతారం తర్వాత ఏంటి? కృష్ణుడి తర్వాత బుద్ధ. ఆయన నుండి ఏం నేర్చుకోవచ్చు? ఆయన బోధి వృక్షం కింద జ్ఞానోదయం అయ్యాడని చదువుకున్నాం. జ్ఞానోదయం అయిన తర్వాత అలాగే రాజ్యానికి వెళ్ళిపోయి, ఆయన రాజు కదా, రాజ్యానికి వెళ్ళిపోయి ఎంజాయ్ చేశాడా? ఏం చేశాడు ఆయన? తిరిగి చెప్పడం స్టార్ట్ చేశాడు. ప్రచారం ఎందుకు చేశాడు ఆయన? ఆయనకి ఎలాగో ఆనందంగా ఉన్నాడు, రాజ్యం ఉంది, మరి ఎందుకు చెప్తున్నాడు మళ్ళీ వేరే వాళ్ళకి ఆయన? కరెక్ట్, వేరే వాళ్ళు కూడా ఆ ఆనందాన్ని తీసుకోవాలనే సబ్జెక్టుతో ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని పంచడం స్టార్ట్ చేశాడు. ఇప్పుడు వీళ్ళు దంపతులు ఉన్నారు, వీళ్ళు కూడా ఏం చేశారు? వాళ్ళు తెలుసుకొని వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు కదా. వాళ్ళు అలా కాకుండా మీకు కూడా పంచాలని ఒక చిన్న తపంతో, అంటే ఇదొక 108 రోజులు ఒక కాన్సెప్ట్ కింద పెట్టారు. కనీసం దీనివల్ల ఒక 2-3 ఎన్లైట్ అయినా చాలు కదా వాళ్ళకి. 2-3 ఈ సాధనలోకి వచ్చి ఆనందంగా ఉంటే, అంటే డబ్బులు పోయినా పర్లా, మనము ఆ కష్టాల నుండి బయటకు వచ్చి ఆనందంగా ఉంటే చాలు. ఓకే, ఆయన కూడా బుద్ధ అవతారం కూడా అదే జరిగింది. ఆయనకి తెలిసిన జ్ఞానాన్ని ఆయన అట్టుపెట్టుకోకుండా ఆయన తిరిగి 10 మందికి పంచడం స్టార్ట్ చేశాడు. అలాగే మనకు కూడా తెలిసిన జ్ఞానాన్ని పంచడమే. అలా అని చెప్పి మిమ్మల్ని క్లాస్ పెట్టమని చెప్పను, పాంప్లెట్లు ఇమ్మని చెప్పను. మీరు ఇంట్లో పని చేసుకుంటున్నారు, మీ ఫ్రెండ్ వచ్చారు ఇంటికి, ఎలాగో మాట్లాడుకుంటూ ధ్యానం చేయండి మంచిదని చెప్పినా అది ధ్యాన ప్రచారమే. మీ ఇంట్లో పనమ్మాయి ఉంది, ఏదో ఇబ్బంది చెప్పింది, ధ్యానం చేయమ్మా తగ్గిపోయిద్దని చెప్పారు, అది ధ్యాన ప్రచారమే.
అంటే మీ లోపల ఏదైతే మెసేజ్ వస్తుందో దాన్ని ఫాలో అవ్వడమే. లేదు మా ఇంట్లోనే 7 రోజులు క్లాస్ పెట్టుకుంటాను అనిపించింది, పెట్టేసుకోవడమే. ఓకే, అక్కడ ఇంట్లో అపార్ట్మెంట్లో ఓ 10 ఫ్యామిలీస్ ఉంటే చెప్తారు, 2 వచ్చారో 3 వచ్చారో చూడడం కాదు. సారి ఒక 1000 పాంప్లెట్లు చేయించారు, ఎంతమంది వచ్చారు? 20 మందో 30 మందో వచ్చారు. నిరుత్సాహపడ్డారా? పల్లా. కారణం ఏంటి? ఇప్పుడు సంస్కార బలం ఉండాలి. అంటే ఎలాగుంటుందంటే కూరగాయల మార్కెట్కి ప్రతి ఫ్యామిలీ వెళ్ళొస్తుంది కొనడానికి, వజ్రాలు కొనడానికి చాలా తక్కువ మందే కొంటారు, అంతేనా? అలాగే ఇది ఉజ్జతుల్యమైన విద్య, ఇది ఎక్కువ మంది రారు. ఇలా చెప్పడం వల్ల ఏంటంటే కనీసం ఆ 10 మంది సింక్ అయ్యే వాళ్ళు వస్తారు, చూసారా? చాలు. ఓకేనా? ఇప్పుడు ఒకరోజు వచ్చి 2వ రోజు మానేసాడు, చూసారా? సంస్కార బలం లేదనుకోండి, వాడిని ఆపలేం, వాడు వెళ్ళిపోతాడు. వాడి గురించి మనం ప్రయత్నం చేయక్కల్లా. మన డ్యూటీ ఏంటంటే అందరినీ ఆహ్వానిస్తాం, ఎంతమంది వస్తే అంతమంది చాలు. కనీసం మీ వల్ల 2 3 ఎన్లైట్ అయ్యారనుకోండి, చాలు. ఇప్పుడు బుద్ధుడి వల్ల పత్రిజీ తెలిసింది సబ్జెక్టు, పత్రిజీ వల్ల వీళ్ళకి తెలిసింది, వీళ్ళు మీకు తెలిసింది. అంటే బుద్ధుడే కామ్గా కూర్చున్నాడు అనుకోండి, మీ దాకా వచ్చింది ఈ సబ్జెక్టు రాదు. అంటే మనం చేసే ఈ ఆనాపానసతి అనేది బుద్ధుడు కనుక్కున్న టెక్నిక్. అది ఆనాపానసతి అంటే శ్వాసని గమనించడం, వచ్చే లోపలికి వెళ్ళే గాలిని బయటకు వచ్చే గాలిని గమనించండి, ఆనా అపాన సతి. దాన్ని ఎప్పుడైతే గమనిస్తున్నారో మీకు తెలియకుండా మనసు శూన్యమైపోయింది. ఈజీ టెక్నిక్ని ఆయన కనుక్కున్నాడు. ఒకసారి ఆయనకి చప్పట్లు కొట్టున్నారు. అంటే సైంటిఫిక్గా రీసెర్చ్ చేశారు ఆయన. అన్ని యొక్క సుమారు ఎన్నో గురువుల దగ్గరికి వెళ్ళి అన్ని రీసెర్చ్లు చేశారు. అప్పట్లో ఇంత ఉండేది. ఒక గురువుని మీరు పొందాలి అంటే మీరు కష్టపడి అన్ని చోట్లకి వెళ్ళి తిరిగి ఈడు పర్ఫెక్టా ఈడు పర్ఫెక్టా ఈడు పర్ఫెక్ట్ అని అందరి దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి. ఇప్పుడు మీకు ఆ ఇబ్బంది లేకుండా గురువే మీ దగ్గరికి వస్తున్నారు. అక్కడ కూడా ఏంటంటే మీరు విచక్షణ జ్ఞానం ఉండాలి. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మీ లోపల మీరు ఆలోచించుకోవాలి, రీసెర్చ్ చేయాలి. రీసెర్చ్ చేసి ఏదైతే కరెక్టో దాన్ని ఫాలో అవ్వాలి. అలా అని చెప్పి యూట్యూబ్లో ఒక 100 మంది వస్తున్నాయి, అందరినీ ఫాలో అవ్వమని చెప్పను. అన్నీ చూడండి, వాటిలో ఏదైతే చాటా జల్లడా అదే కాన్సెప్ట్. ఏదైతే కరెక్టో దాన్ని ఫాలో అవ్వండి, రాంగో దాన్ని పక్కన పెట్టేయండి. ఓకేనా? ఇది బుద్ధ అవతారం. లాస్ట్ అవతారం ఏంటి? కల్కి అవతారం. ఏంటి కల్కి అవతారం స్టోరీ? ఒక బ్రాహ్మణ వంశంలో పుట్టిన వ్యక్తి తెల్లటి గుర్రం ఎక్కి కత్తి పట్టుకొని చెడుని సంహరిస్తూ వెళ్తాడు. అది కల్కి. ఓకేనా? దీనికి అంతరార్థం చూద్దాం. బ్రాహ్మణత్వం అంటే ఏంటి ఇక్కడ? అంటే వాళ్ళు చెప్పింది దేహానికి చెప్పలా, గుణానికి చెప్పారు. బ్రాహ్మణత్వం అంటే ఏంటంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానం పొందారో వాళ్ళు బ్రాహ్మణులు. అంటే బై బర్త్ నేను వైశాసు, మీరు ఇది, లేకపోతే నాది ఇది మతం, అది కాదు చెప్పింది. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు బ్రాహ్మణులు. వాళ్ళు ఏం చేయాలంట? తెల్లటి గుర్రం అంటే మంచి ఆచారంతో జీవిస్తూ ఏం చేయాలంటే వాళ్ళు కత్తి పట్టుకుని నరుకుతూ వెళ్ళాలి. కత్తి అంటే ఏ కత్తి? ధ్యానం అనే కత్తి. దాంతో చంపడం అంటే ఎవరిని చంపాలి? వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని చంపుకుంటూ వెళ్ళాలి. అర్థమైంది ఇప్పుడు మీకు? అంటే ఈ అవతారాలన్నీ ఏంటంటే మనం ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి. మత్స్య అవతారం అంటే ఏం చెప్పాను? ఏ ఇబ్బందులు వచ్చినా సంసారంలోనే ఉండాలి. ఓకే. నెక్స్ట్ కూర్మ అవతారం అంటే ఏం చెప్పాను? కూర్మ అవతారం పనులు ఉన్నప్పుడు పనులు చేసుకోండి, లేనప్పుడు కట్టేసి ధ్యానం చేసుకోండి. నెక్స్ట్ వామన అవతారం ఏం చెప్పాను? అంటే మధ్యలో అడుగుతున్నానండి. భౌతికంగానూ ఉండండి, ఆధ్యాత్మికంగానూ ఉండండి, ఫైనల్గా మనలో అహంకారం వస్తే తీసేయండి. ఓకేనా? వీటిలో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అదే కల్కి అవతారం. ఒక బ్రాహ్మణుడు తెల్లటి గుర్రం ఎక్కి కత్తి పట్టుకొని చెడుని సంహరిస్తూ వెళ్తారు.
దాని అంతరార్థం ఏంటంటే బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినవారు. మీరు ధ్యానం చేస్తే ఆత్మజ్ఞానం వస్తుంది, సరిపోదు, ఇంకా ఎక్కువ ఉండాలి. బ్రహ్మజ్ఞానం అంటే సృష్టి యొక్క జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి. అలా తెలుసుకున్నవాడు బ్రహ్మజ్ఞాని అంటారు. ఆత్మజ్ఞానం అంటే నేను ఆత్మని తెలుసుకుంటే ఆత్మజ్ఞాని. బ్రహ్మజ్ఞానం అంటే సకల సృష్టి యొక్క చరాచర సృష్టి యొక్క జ్ఞానాన్ని గ్రాస్పింగ్ చేయాలి, అది బ్రహ్మజ్ఞాని. ఆయన బ్రాహ్మణుడు. ఆయన ఏం చేస్తున్నాడు? తెల్లటి గుర్రం అంటే ఏంటంటే మంచి ఆచరణతో జీవిస్తూ అని, మచ్చ లేకుండా జీవిస్తున్నాడు అని. మచ్చలేని గుర్రం అంటే మచ్చ లేకుండా జీవిస్తున్నాడు. తర్వాత కత్తి పట్టుకోవడం అంటే ధ్యానం అనే కత్తితో. చంపడం అంటే వాళ్ళలో ఉన్న అజ్ఞానాన్ని తీసేస్తూ ఉంటాడు. అర్థమైనప్పుడు మీకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ఇప్పుడు ధ్యానం గురించి మనం చెప్పుకున్నాం కదా, అలాగే మనం ఇంకా ఏదైనా ఆధ్యాత్మికంగా కానీ నేను చెప్పుకున్న కాన్సెప్ట్స్లో కానీ ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఉన్నాయా ఇంకేమైనా? ఇంకా 5 నిమిషాలే ఉంది టైము. 5 నిమిషాల కోసం నేను మిమ్మల్ని అడుగుతున్నా. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే క్లాస్ కంక్లూజన్ చేసేద్దాం, క్లోజ్ చేద్దాం. ఫస్ట్ మనం మెడిటేషన్ ఎందుకంటే గొప్పదనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం, సబ్జెక్ట్ చెప్పుకున్నాం. దాని తర్వాత చాటా జల్లెడ అవి ఆధ్యాత్మిక చెప్పుకున్నాం. తర్వాత కట్టే కొట్టే తెచ్చేయని దీని ప్రకారంగా చెప్పుకున్నాం. తర్వాత రామాయణం ఆత్మాయణం అవి చెప్పుకున్నాం. తర్వాత దశావతారాలు చెప్పుకున్నాం. ఓకేనా? చివరి 5 నిమిషాలు ఉంది కాబట్టి ఏదైనా అదా 5 నిమిషాల్లో ఇద్దంటారా? ఓకే సరే ఓకే సరే. నేను ఫస్ట్ చెప్పిన సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాబట్టి మళ్ళీ మీకు ఒకసారి రీకాల్ చేస్తున్నాను. కొద్దిగా స్పీడ్గా చెప్తున్నా, 5 నిమిషాల లోపు జాగ్రత్తగా వినండి. మనం పంచభూతాలు పంచోపచారాలు అనే సబ్జెక్ట్ గురించి చెప్తున్నాను. పంచభూతాలు అంటే భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. అంటే భూమి కన్నా నీరు ఎక్కువ, నీరు కన్నా అగ్ని ఎక్కువ, అగ్ని కన్నా వాయువు ఎక్కువ, వాయువు కన్నా ఆకాశం ఎక్కువ. వీటికి సంబంధించి ఋషులు ఏం చేశారంటే 5 రకాల ఆచారాలు మనకి పెట్టారు. మీరు పూజలు చేస్తున్నారంటే అది భూమి యొక్క తత్వాన్ని కొలుస్తున్నారు. ఓకేనా? నెక్స్ట్ అభిషేకాలు చేస్తున్నారంటే నీటి తత్వాన్ని కొలుస్తున్నారు. అంటే ఇప్పుడు మనం పుష్కరాలు కానీ నదిని కొలుస్తున్నాం. ఎందుకని కొలుస్తున్నాం? నీటిని కొలుస్తున్నాం. అమ్మ గంగమ్మ నువ్వు లేకపోతే మేము లేము అని. ఓకేనా? ఫస్ట్ భూమిని కొలుస్తున్నాం, భూమాతని. నెక్స్ట్ నీటిని కొలుస్తున్నాం. అలాగే మూడోది యజ్ఞయాగాలు. యజ్ఞయాగాలు సంబంధించి అగ్నితత్వానికి సంబంధించింది. నాలుగోది వాయుతత్వానికి సంబంధించి మంత్రోచ్చరణ, జపము, ఓకే, మన నామస్మరణ అవన్నీ దాని కిందకు వస్తాయి. చివరిగా ఏంటంటే ధ్యానం. ధ్యానం అన్న ఆకాశం అన్న ఒకటే. ఎలాగంటే ధ్యానంలో కూడా శూన్యస్థితిని మనం చేస్తున్నాం సాధనని. శూన్యం అంటే ఆకాశతత్వం. అంటే మనం ఏం చేసినా పంచభూతాలను ఆరాధిస్తున్నాం. ఈ పంచభూతాల్లో అన్నిటికన్నా గొప్ప తత్వం ఆకాశతత్వం. ఎందుకని అనేది ఒక స్పిరిచువల్గా చెప్తే అర్థం కాదు, ఒక సైంటిఫిక్గా చెప్తే అర్థమైందని నేను చెప్తాను. పంచభూతాలు ఏది లేకపోయినా మనం చనిపోతాం. భూమికి సంబంధించిన ఫుడ్డు అంటే ప్రతి పంచభూతాల నుండి మన శరీరం లోపల తీసుకుంటుంది. ఫస్ట్ తత్వం భూమి. భూమి నుండి ఏం తీసుకుంటున్నాం? ఆహారం అంటే ఆకుకూరలు, కాయగూరలు, ధాన్యాలు ఇవన్నీ తీసుకుంటున్నాం. అవి తీసుకోకపోతే కొన్ని వారాల్లో ఈ శరీరం చనిపోతుంది. భూమి కన్నా రెండోది ఏంటి? నీరు. నీరు తీసుకోకపోతే కొన్ని రోజుల్లో చనిపోతున్నాం. అంటే భూమి కన్నా నీరు ఎక్కువ. ఇది వారాలు, ఇది రోజులు. మూడోది అగ్ని. అగ్ని లేకపోతే అగ్ని అనేది బాడీలో టెంపరేచర్ 98.4 అనేది 0 ఎప్పుడైతే అయిపోయిందో కొన్ని గంటల్లో చనిపోతాం. అంటే ఫస్ట్ భూమి కన్నా నీరు ఎక్కువ, నీరు కన్నా అగ్ని ఎక్కువ. అగ్ని తర్వాత వాయువు తీసుకోకపోతే కొన్ని నిమిషాల్లో చనిపోతాం. ఫైనల్గా ఆకాశతత్వానికి సంబంధించిన విశ్వమయ ప్రాణశక్తి. ఈ శక్తి లేకపోతే ఒక సెకండ్ కూడా మనం జీవించాం. ఓకేనా? ఇప్పుడు మనం ఫస్ట్ క్లారిటీ ఏంటంటే ఏది చేసినా పంచభూతాల ఆరాధనలే. పంచభూతాల్లో అన్నిటికన్నా గొప్ప తత్వం ఆకాశతత్వం. ఆకాశతత్వానికి సంబంధించింది విశ్వమయ ప్రాణశక్తి. ఈ శక్తి తక్కువ టైంలో ఎక్కువగా రావాలంటే ధ్యానంలో. ఓకేనా?
అదే నేను నిన్న మీకు చెప్పాను కదా, మన గురించి మనం తెలుసుకుంటే ఆత్మజ్ఞానం అంటారు. బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క నాలెడ్జ్ని మనం తీసుకుంటే, వేరే వాళ్ళ యొక్క నాలెడ్జ్ అనుకోండి, ఈ భూమి యొక్క వయసు అనుకోండి, అలాగా అన్ని రకాల నాలెడ్జ్ని ఎప్పుడైతే తీసుకున్నారో, అదే కాదు భూమే కాదు, ఇంకా సకల చరాచర సృష్టి మొత్తం సంబంధించిన జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వాళ్ళు బ్రహ్మజ్ఞానాన్ని అని పిలుస్తారు. ఓకేనా? ఇంకేదైనా డౌట్స్ ఉన్నాయా? ధ్యానం సంబంధించింది కానీ, మనం చెప్పుకునే సబ్జెక్ట్ సంబంధించిన డౌట్స్ కానీ, లేదంటే మీకు ఏదైనా స్పిరిచువల్గా ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లేకపోతే ఈరోజు అంటే 4:30 క్లోజ్ కాబట్టి కంక్లూడ్ చేసేద్దాం. ఉన్నాయా ఏదైనా? ఏం లేవు కదా? ఓకే. ఈ యొక్క క్లాస్ని అరేంజ్ చేసిన ఫస్ట్ ఈ దంపతులకు ఒక్కసారి అక్షర్ అనాలి. దీనికి కమిటీ మెంబర్స్ కానివ్వండి, వాళ్ళకి సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక్కసారి అక్షర్ అనాలి. ఓకేనా? థ్యాంక్ యూ. కూర్చోండి. మరి ఇంత అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనందరికీ అందించినటువంటి మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేద్దాం. ఇవాళ ఎన్నో రోజు అండి? 60వ రోజు. 60 రోజులు అయిపోయినాయంటే దగ్గర 2 months అయిపోయింది. మరి 2 నెలల్లో నిర్విఘ్నంగా అద్భుతంగా జరిగినటువంటి యజ్ఞానికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 60 days. మరి మనకి ఫ్లడ్ వచ్చింది, తర్వాత వర్షాలు వచ్చినాయి, ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మనం నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాం. మరొక ఇంకా మనకి ఎన్ని రోజులు ఉన్నాయండి? ఇంకా 48 days ఉన్నాయి. అది కూడా అద్భుతంగా జరుపుకుంటాం. మరి పత్రిజీ గారి పుట్టినరోజు సందర్భంగా, అలాగే శ్రీ మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా 108 రోజులు 108 మంది సిద్ధయోగులతో 108 రోజులు ఆత్మవిజ్ఞాన ధ్యాన యజ్ఞం యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ పట్టాభిరామస్వామి చంద్రస్వామి దేవాలయంలో అద్భుతంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి ఈరోజు 60వ రోజు శ్రీ రఘు గారు, మరి కోరపాటి రఘు గారు, ఆయన అద్భుతమైనటువంటి నాలెడ్జ్ని మనందరికీ ఈరోజు అందించారు. బాగుందా క్లాసు? మరి సార్ గురించి చెప్పాలంటే మనకి అన్ని గ్రూపుల్లోనూ మరి ఆయనకి తెలిసినటువంటి మరి నిగూఢమైనటువంటి రహస్యాలు, అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక రహస్యాలు, ఎంతోమంది యోగులు మహర్షులు చెప్పినటువంటి రహస్యాలు కానివ్వండి, ఎప్పుడుకో కనుమరుగైపోయి ఇంకా అసలు సంబంధం లేదనుకున్నటువంటి సబ్జెక్ట్ని కూడా ఆయన వెలికి తీసి ఆయనకు ఉన్నటువంటి పాండిత్యాన్ని జోడించి అద్భుతంగా ఆ కాన్సెప్ట్లన్నింటినీ కూడా మనకి ఫోటోలు అట్లా కాకుండా డిస్టర్బ్ చేయకుండా, గ్రూపులు ఎవరికి డిస్టర్బ్ కాకుండా జస్ట్ చిన్న టెక్స్ట్లో ఒక 4 పదాల్లో టక్మని పంపిస్తూ ఉంటారు అన్నమాట. మరి ఆయన ఎన్నుకున్నటువంటి మార్గం అది. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ అనమాట. అట్లాగే ఏంటంటే సారు ఎవరికి ఇబ్బంది కలిగించకుండా ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో మరి ఆధ్యాత్మిక పరంగా ఆయన సాధన చేసుకుంటూ, మరి ఎప్పటి నుంచో సీనియర్ మోస్ట్ పిరమిడ్ మాస్టర్. సో అప్పటి నుంచి కూడా ఆయన తెలుసుకున్నటువంటి సత్యాన్ని, నాలెడ్జ్ని అందరికీ ఎక్కడంటే అక్కడ క్లాసెస్కి వెళ్ళి మరి శాఖాహార ర్యాలీలు కానీ క్లాసులు కానీ ఆయనకున్నటువంటి బిజీ షెడ్యూల్లో అందరికీ అలా నాలెడ్జ్ని అందిస్తున్నారు. మనకు అన్నిటువంటి గ్రూపుల్లో కూడా ఆయన సందేశాన్ని పంపిస్తూ ఉంటారు. ఓకేనా? మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనందరికీ కల్పించిన బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, సకల యోగీశ్వరులకు, 108 మంది సిద్ధయోగులకు, అలాగే మరి సకల యోగీశ్వరులకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సదానంద యోగి గారు మరి ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. శ్రీ గౌతమ్ బుద్ధుడు ఆయనకు ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈరోజు ఇక్కడ టెంపుల్ని మనందరికీ ఇక్కడ ఫ్రీగా మనం ధ్యానం క్లాసు జరుపుకోవడానికి ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా మనందరూ గట్టిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇచ్చేసిన ఆత్మస్వరూపులైన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్ గారికి చిన్న చిరు సన్మానం చేసుకుందాం. అయితే ఫ్రెండ్స్ మ్యూజిక్ పెట్టండి సార్.